మహిమగల తండ్రి, మహోన్నతుడ, ఘనమైన దేవ, మీ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని క్షేమంగా భద్రపరిచి తిరిగి నాయన మీ యొక్క సన్నిధిలో, మీ యొక్క సన్నిధి ప్రాంతాల మధ్య నాయన మీ విడలముగా మేమందరము కూర్చొని మీరు చెప్పబోతున్నటువంటి ప్రతి మాటను మమ్మల్ని మేము పరీక్షించుకునేటటువంటి మహాభాగ్యాన్ని నాయన మీ వాక్కుల ద్వారా ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయండి. వింటున్నటువంటి బిడ్డలు కేవలం వినివారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా బ్రతికి మీరున్నటువంటి లోకానికి సిద్ధపాటు కలిగినటువంటి బుద్ధిగల కన్యకల వల్ల మేమందరం ఉండలాగిన కృప దయచేయమని మీ మాటలు వింటున్నటువంటి బిడ్డలందరికీ నైనా ఒకసారి హృదయాలతో మీ వాక్కులను వినే మహాభాగ్యాన్ని అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామముపేట యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర ఈ ఉదయకాలపు వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి మహాజ్ఞానాన్ని బట్టి, దేవుడు మనకి ఎంతగానో మనల్ని ప్రేమించి ఆయన యొక్క దయగలిగినటువంటి రెక్కల కింద మనల్ని పెంచి పోషిస్తున్న విధానాన్ని బట్టి మనం ఎంతగానో రుణపడి ఉన్నాం దేవునికి. కనుక ప్రేమైన దేవుని వారులారా, మరి యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి మనం కొన్ని వచనాలను మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం, ఆలోచిద్దాం. మన బ్రతుకుకు సరిదిద్దుకుని మన బ్రతుకు అలాగ ఉన్నదో లేదో అనేటటువంటి దిద్దుకునేటటువంటి మహాభాగ్యం మన అందరికీ దొరుకుతుంది. ఆ దొరికినటువంటి అవకాశాన్ని మనం పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి హెబ్రీ సంఘానికి ఒక ఉత్తరం రాయటం జరిగింది. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి రాసినటువంటి ఉత్తరంలో మరి 11వ అధ్యాయము బాగా ఆలోచిద్దాం కొద్ది నిమిషాలు. నీవు దేవుని ఎదుట యోగ్యుడుగా ఉన్నావా అన్నటువంటి ఒక మంచి చక్కటి అంశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. 11వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఒక మంచి మాట ఉంటుంది, ఒకసారి చూద్దాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ఈ 3వ వచనంలో మాటను చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అన్నది చూడండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణము లైనవనియు అన్నది చూడండి. ప్రపంచాలంట దేవుని వాక్యం వల్ల నిర్మింపబడ్డాయంట. ప్రపంచాలే ఈ ఆరిన నేల ఎక్కడి వరకు అయితే ఉందో 3 అంతులు నీరు 1 వంతు భూమి ఉన్నటువంటి యొక్క ఈ ప్రపంచాలు దేవుని వాక్కు వలన నిర్మాణం జరిగినాయంట అని పౌలు గారు హెబ్రీ సంఘానికి లేఖ రాస్తున్నాడు. బాగా గమనించగలిగితే ఈ ఆరిన నేల మీద ఉన్నటువంటి మరి లోకంలో ఉన్నటువంటి మనుషులు ప్రతి వస్తువు వెనక మీరు బాగా గమనించగలిగితే మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్ అని మరి పిలవటం రాయటం జరుగుతూ ఉంటుంది. ప్రతి వస్తువు వెనక మీరు బాగా గమనించగలిగితే. అలాగే దేవుడు అంటున్నాడు మరి పౌలు గారి ద్వారా, ఈ ప్రపంచములంట, ఈ ప్రపంచాన్ని కలిగించినటువంటి నిర్మించినటువంటి వాటి వెనక ఎవరున్నారంట? వాక్యం ఉందంట. చూసారా? వాక్యం ఉందంట. అంటే ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవియు అని ఉంది చూడండి. అంటే దేవుని వాక్యం వల్ల నిర్మింపబడ్డటువంటి యొక్క ప్రపంచాల్లో ఉన్నటువంటి మనము ఈ ప్రపంచాలని మరి అనుభవిస్తున్నటువంటి యొక్క సృష్టిని అనుభవిస్తున్నటువంటి మరి మనము నిజంగా దేవుని ఎదుట యోగ్యంగా మనం బ్రతుకుతున్నామా లేదా అన్నది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి దీనికి మరి యోబు గారు కూడా ఒక చక్కటి మాట రాయటం జరిగింది. యోబు గ్రంథము బాగా గమనించాలి. ఈ ప్రపంచంలో కలగటానికి వెనక ఉన్నది ఎవరంట? దేవుని వాక్యము వలన నిర్మింపబడినవి. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం చూడండి. 37:12 ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము అన్నది చూడండి.
ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం. ఆయన వలన, ఆయన మాట వలన, దేవుని వాక్యం వల్ల ప్రపంచాలు కలగటమే కాదు, ఈ ప్రపంచాల్లో ఆయన వలన నడిపింపబడినవై ఉంది. చూడండి, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము. అంటే ఆయన పిల్లలుగా ఈ విశ్వంలో ఎన్నో గ్రహాలున్నా మనకి ఉండటానికి వీలైనది ఒకటి భూగోళం. ఈ భూగోళం మీదే మనం నివసించాలి. ఈ భూగోళంలో ఉన్నవన్నీ ఆయన వలన నడిపింపబడుతున్నాయంట. అర్థమవుతుందా? ఈ భూగోళంలో ఉన్నవన్నీ ఆయన వలన నడిపింపబడుతున్నాయి. అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆయన చెప్పినట్లు ఏమండి, వాటికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకట్లేదు, ఉండట్లేదంట. ఆయన చెప్పినట్టు ఆయన వాటికి ఇచ్చినటువంటి పనిని అవి నెరవేరుస్తున్నాయంట. అర్థమవుతున్నాయి? ఆయన వలన నడిపింపబడినవి అన్నది చూసారా? ఆయన వలన నడిపిస్తున్నాడంట కదా. ఆ దేవుని వాక్యము వలన ప్రపంచాలు నిర్మాణం జరిగింది. ఆయన వలన ఇదిగో నడిపింపబడుతున్నాయో లేదో అన్నది కూడా మరి దావీదు గారు ఒక మాట రాయటం జరిగింది. చూడండి, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుంటే మనకు అర్థమవుతుంది ఆయన వలన నడిపింపబడుతున్నాయా లేదా అన్నది. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఏమర్థమవుతుంది? ఏమండి, ఈ సృష్టిలో ఉన్నటువంటివన్నీ అంటే సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు, ఇలా అన్ని పనిలోనే ఉన్నాయంట. అంటే ఆయన వలన నడిపింపబడుతున్నవి అన్నాడు కదండి యోబు గ్రంథంలో. అంటే ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సమస్తము అన్ని పనిలోనే ఉన్నాయి. ఎప్పటి నుంచి? ప్రారంభం నుంచి పనిలోనే ఉన్నాయి కదా. ప్రారంభం నుంచి పనిలోనే ఉన్నాయి, బాగా గమనించగలిగితే. కనుక దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? భూమి నిజంగా యోగ్యంగానే ప్రవర్తిస్తుంది, చెప్పింది చెప్పినట్లుగానే ప్రవర్తిస్తుంది. ఎప్పటి నుంచి? ప్రారంభం నుంచి దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పింది చెప్పినట్టుగానే ఆయన వలన నడుస్తున్నాయి. ఆయన వలన నడిపింపబడుతున్నట్టు, ఏది అడ్డం తిరిగినట్టుగా, ఏది ఎదురు తిరిగినట్టుగా ఎక్కడ మనకి ఈ ప్రకృతిలో కనిపించదు. ఆయన చెబితేనే ఎదురు తిరుగుతుంది, అంతే కదా. ఆయన చెబితేనే ఈ ప్రకృతి ఎదురు తిరుగుతుంది. ఎవరిపైన? ఈ భూగోళం మీద ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళపైన ఎదురు తిరుగుతుంది. కనుక ఈ విషయాలను మనం గమనించగలిగితే భూమి యోగ్యంగానే ప్రవర్తిస్తోంది, భూమి యోగ్యంగానే నడుస్తోంది, భూమి యోగ్యంగానే దేవుడు చెప్పినట్టుగా నడుస్తోంది. ఎటొచ్చి ఈ భూమిని అనుభవిస్తున్నటువంటి, ఈ భూమి వలన బ్రతుకుతున్నటువంటి, నిజంగా ఈ భూమిని పండించుకుని బ్రతుకుతున్నటువంటి మనిషి మాత్రం నిజంగా దేవుని ఎదుట యోగ్యంగా కనపడినట్టుగా లేదు. బాగా గమనించగలిగితే అవి ప్రారంభం నుంచి పనిలోనే ఉన్నాయి. మరి మనం ప్రారంభం నుంచి పనిలో ఉన్నామా? ఆలోచించండి. అవి ప్రారంభం నుంచి పనిలోనే ఉన్నాయి. మరి మనం బాల్య దినములో ఆప్షన్స్ ఇచ్చాడు దేవుడు. బాల్య దినములోనైనా నువ్వు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలనైనా అన్నాడు. ఎందుకంటే యవన కాలంలో కాడి మోయాలని అన్నాడు. ఏ ఆప్షన్కి మనం దగ్గర అవ్వలేదు చూడండి. కానీ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ ఆయన వలన నడిపింపబడుతున్నాయి. ఏమండి, ప్రపంచములు దేవుని మాట వలన నిర్మాణమైనటువంటి యొక్క ప్రకృతి క్రమం తప్పకుండా నడుస్తుంది, యోగ్యంగా నడుస్తున్నట్టుగా ఒకటి మనకు అర్థమవుతుంది. ఇది ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితుల మధ్య ఏమండి, ప్రకృతి అయితే కరెక్ట్గానే ఉంది, ప్రకృతిని అనుభవిస్తున్నటువంటి మనిషి మాత్రం క్రమం తప్పాడు. ప్రారంభం నుంచి ఆదికాండం 6వ అధ్యాయం నుంచే క్రమం తప్పినట్టుగా ఒకటి మనకు అర్థమవుతుంది. మొదటి అధ్యాయంలో చాలా బాగుందని ప్రకృతిని చూసి సర్టిఫై చేసినటువంటి దేవుడు 6వ అధ్యాయానికి వచ్చేసరికి క్రమం తప్పినట్టుగా ఒకటి మనకు అర్థమవుతుంది. ఎందుకు చేశానా నరులను అని దేవుడు సంతాపం నొందినట్టుగా ఒకటి మనకు అర్థమవుతుంది. కనుక మరి పౌలు గారు గలతీ సంఘానికి కూడా ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఇవన్నీ చూసినటువంటి దేవుడు మరి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా చదువుకుందాం. 4:4 గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము
పరిపూర్ణమైనప్పుడు ఏమండి, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు అంట, తండ్రి అయినటువంటి దేవుడు అంట కుమారుని పంపించాడంట. ఎప్పుడు? కాలము పరిపూర్ణమైపోయిందంట. పరిపూర్ణమైనప్పుడు తండ్రి లోకమునకు తన కుమారుని పంపించాడంట. నాయన, పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య చూస్తూ పిల్లల్ని నేను పోగొట్టుకోలేను కదా, నువ్వు వెళ్ళి ఆ పిల్లల్ని రక్షించాలి అని ఈ లోకానికి పంపించినప్పుడు రక్షకుడు అనేటటువంటి పేరు పైన లోకంలోనికి వచ్చి క్రీస్తు అంటే రక్షకుడు, రక్షించేవాడు అనేటటువంటి ఆ బిరుదుతో నిజంగా మనకు ఒక రక్షణ అనేది దొరికింది. కనుక బాగా గమనించగలిగితే మరి కాలం పరిపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుని లోకంలోకి పంపించాడు, కుమారుని లోకంలోనికి పంపించాడు. మరి ఆ కాలం పరిపూర్ణమైనప్పుడు కుమారుని లోకానికి పంపించినప్పుడు లోకం ఎట్లా ఉంది? లోకం ఎలా ఉంది అని అంటే ఏ పరిస్థితుల మధ్య ఉంది అనేది మనం కూడా మళ్ళీ బైబిల్ని అడగగలిగితే, మరి పౌలు గారు రోమిలికి ఒక ఉత్తరం రాశాడు. రోమిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, రోమిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలు కూడా చూడండి. 3వ అధ్యాయం పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. అప్పటికి 3వ అధ్యాయము 11-12 వచనాలు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు. ఎవరు గ్రహించట్లేదంటండి. గ్రహించువాడెవడునూ లేడు, దేవుణ్ణి వెదకువాడెవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒకడునూ లేడు. ఏమర్థం అవుతుందంటే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడంట. తన కుమారుని లోకానికి పంపించేటప్పటికి బాగా గమనించాలి, తన కుమారుని కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి పంపించేటప్పుడు నీతిమంతుడు ఒక్కడు లేడు అని అంటే లేడు కనుకనే అందుకనే కుమారుని పంపించాడు. అర్థమవుతుందో లేదు మీకు పాయింట్? అందరూ పనికిమాలిన వారు అయిపోయారు, అందరూ నీతి తప్పారు, అందరూ నీతిని వదిలేశారు కనుకనే కుమారుని లోకానికి పంపించడం జరిగింది. కాలం పరిపూర్ణమైపోయినప్పుడు కుమారుని లోకానికి పంపించడం జరిగింది. ఇక కుమారుడు రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎవరు నీతిమంతంగా లేరు, ఒకడు గ్రహించేవాడు లేడు, ఎవడు దేవుణ్ణి వెతికేవాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఉన్నారు, పనికి మాలిన వాళ్ళు ఉన్నారు, మేలు చేయవాడు ఒకడు లేడు కదండి. మేలు చేయవాడు ఒక్కడైనను లేడు కనుకనే కుమారుడి లోకానికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి వచ్చేటటువంటి ఈ పరిస్థితుల్లో మరి నిజంగా మరి కుమారునికి ముందు బాప్తీసం ఇచ్చి యోహాను గారు ఉన్నారుగా, అందరికీ మనకు తెలిసిందే. ఈ యొక్క బాప్తీసం ఇచ్చి యోహాను గారు కుమారునికి రాబోయే ఆ దేవుని కుమారునికి మార్గం సరళం చేయాలి. కుమారుడు రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు? లోకం ఉన్నటువంటి అందరూ కూడా పనికి మాలిన వాళ్ళు అయిపోయారు, నీతిని తప్పారు, మార్గం తప్పారు, ఏకంగా అందరూ త్రోవ తప్పినట్టుగా ఒకటి మనకు కనిపిస్తోంది. ఇది గమనించినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మరి లోకాన్ని ఎంతో ప్రేమించి ప్రయాసపడుతున్నటువంటి వీళ్ళందరినీ మరి కుమారుని యొక్క భారంతో మనం బయటకు తీసుకురావటం కోసం మరి కుమారుడి లోకానికి రాబోతుంటే మరి యోహాను గారు మార్గాన్ని సరళం చేయడానికి సిద్ధమైపోతున్నాడు. యోహాను సువార్త మార్గం సరళం చేయటానికి రెడీ అవుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 26, 27 వచనాలని మనం ఒకసారి పరిశీలిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 26, 27 వచనాలు. యోహాను నేను నీళ్లలో బాప్తీసం ఇచ్చుచున్నాను గాని, యోహాను గారు అంటున్నాడు, నేను నీళ్లలో బాప్తీసం ఇచ్చుచున్నాను గాని నా వెనక వచ్చువాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను నెరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. ఇక్కడ యోహాను గారు ఏమంటున్నాడు? బాప్తీసం ఇచ్చే యోహాను గారు ఏమంటున్నాడు? నా వెనక వచ్చేవాడు మీ మధ్యనే ఉన్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అంటున్నాడు. చూడండి, యోగ్యుడను కాను అంటున్నాడు. బాగా గమనించాలి. రాబోయే కుమారుడు వస్తున్నాడు. ఆ వచ్చేటటువంటి కుమారుడు, దేవుని కుమారుడు మీ మధ్యనే మన మధ్యనే ఉంటాడు. ఆ వచ్చేటటువంటి ఆ యొక్క కుమారుని చెప్పుల వారును విప్పుటకైనను అసలు నేను యోగ్యుడనే కాను అంటున్నాడు. బాగా గమనించాలి. కుమారుని రాక కొరకు రక్షకుడు ఈ లోకానికి రాబోతుంటే రక్షకుడి రాక కొరకు మార్గాన్ని
బాగా గమనించాలి. అంత నిష్ఠాగరిష్టంగా పరిశుద్ధంగా బ్రతికినటువంటి యోహాను గారే ఆ పరిశుద్ధుని పాదాలు వేసుకున్నటువంటి చెప్పుల వారును విప్పటానికి నేను యోగ్యుడను కాను అంటున్నాడు. మార్గం సరళం చేయటానికి నేను యోగ్యుడను కాను అని అంటున్నాడు. చూడండి, యోహాను గారే మార్గం సరళం చేయాలి. ఇప్పుడు ఎవరు చేయడానికి లేదు. ఇప్పుడు యోహాను గారికి ఉన్న ఆప్షన్ కదండి, మార్గం సరళం చేయాలి. మార్గం సరళం చేసే యోహాను గారే నేను యోగ్యుడను కాను అంటున్నాడు. యోహాను గారు ఎట్లా బ్రతికాడు మనందరికీ తెలియదేం కాదు. మాకు గమనించగలిగితే ఏమంటే ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక సీఎం కానీ వస్తున్నారు అనుకోండి, ఏమంటే ఈ ట్రాఫిక్ వాళ్ళందరూ ఏం చేస్తారండి, ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఏం చేస్తారు, మార్గాన్ని సిద్ధం చేస్తారు కదా. అంటే రోడ్లన్నీ ఫ్రీగా ఉండాలి కదా, క్లీన్గా ఉండాలి. అంటే వీళ్ళు చేసే పని ఏంటంటే, ఒక అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక చోట నుంచి మరో చోటకి వెళ్తున్నప్పుడు మార్గాన్ని, అంటే ట్రాఫిక్ ఏమి లేకుండా మార్గాన్ని సిద్ధం చేయాలి. ఇది వాళ్ళ డ్యూటీ, ఇది బాధ్యత వాళ్ళది. వాళ్ళ బాధ్యత ఏంటి, రోడ్లన్నీ క్లీన్గా పెట్టాలన్నమాట కదా, నీట్గా పెట్టాలి. ఎక్కడ వాళ్ళకి అడ్డుగా ఉండకూడదు, అన్ని రైన వెళ్ళిపోతూనే ఉండాలి. ఇది వాళ్ళ డ్యూటీ, ఇది బాధ్యత. ఇది అర్థమవుతుందో లేదు మీకు పాయింట్. లోకంలో ఉన్నటువంటి ఒక అధికారి ఒక చోటుకి వెళ్ళి పర్యవేక్షణ చేయటానికి వెళ్ళినప్పుడు ఇదిగో ట్రాఫిక్ రూల్స్ ఏమి లేకోకుండా అన్ని చక్కగా నీట్గా మార్గాన్ని సిద్ధపడటానికి వీళ్ళ బాధ్యత కనిపిస్తున్నప్పుడు లోకాలను కలిగించినటువంటి దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి రంగప్రవేశం చేస్తున్నాడు. ఇప్పుడు యోహాను గారి బాధ్యత ఏంటి మరి, ఈయన కూడా మార్గాన్ని సిద్ధం చేయాలి. అదే కదా, యోహాను గారు కూడా మార్గాన్ని సిద్ధం చేయాలి. మరి ఈయన ఏ మార్గాన్ని సిద్ధం చేయటం అంటే రోడ్లన్నీ ఖాళీగా ఉంచటమా? యోహాను గారు మార్గాన్ని సిద్ధం చేయటం అంటే, మార్గాన్ని సరళం చేయటం అంటే రోడ్లన్నీ వీధులన్నీ ఖాళీగా ఉంచటం అని అర్థం? అది కాదు. మరి మార్గాన్ని సిద్ధం చేయటం అంటే ఏంటి, మరి ఏంటి ఆ వర్క్ ఏంటి? యోహాను గారు కుమారుని యొక్క రాకడ కొరకు, ప్రభు రాకడ కొరకు మార్గాన్ని సరళం చేస్తున్నాడు. ఇప్పుడు చెయ్యాలి. ఎలా చేయాలి చూద్దాం. బైబిల్లోనికి వెళ్ళి మలాకి గ్రంథము యేసు ప్రభు వస్తుంటే బాప్తీసు యోహాను గారు మార్గాన్ని సరళం చేస్తున్నాడు. ఎలా సరళం చేస్తున్నాడు? మలాకి గ్రంథము 4వ అధ్యాయము బాగా గమనించాలి. ఇప్పుడు యోహాను గారు ఎంత వర్క్లో ఉన్నాడు చూడండి. 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 6వ వచనం, నేను వచ్చి దేశమును శపించకుండునట్లు. ఇప్పుడు కుమారుడు వచ్చి ఏం చేస్తాడంట, దేవుడు దేశాన్ని శపించాలనుకుంటున్నాడు. ఎవరి ద్వారా? దేవుడు లోకాన్ని శపించాలనుకుంటున్నాడు. నేను అనుకుంటున్నాను, ఇదిగో కుమారుడు నేను పంపించబోతున్నాను. ఏ టైంలో పంపిస్తున్నాను? కాలం అంతా పరిపూర్ణం అయిపోయింది, ఇక ఎండింగ్ టైంలో ఉన్నారు మీరు. మలాకి ప్రవక్త చెప్తున్నాడు, ఎండింగ్ టైంలో మీరు ఉన్నారు. నేను వచ్చి దేశమును శపించకుంటున్నట్లు అతడు, అంటే యోహాను గారే, అతడు తండ్రుల హృదయములను పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. బాగా గమనించాలి. నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును అని అంటున్నాడంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి? అందరి హృదయాలు పాడైపోయాయి. అర్థమైందా? దేశంలో ఉన్నటువంటి, ఈ ప్రపంచాల్లో ఉన్నటువంటి, దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరి హృదయాలు ఏమైపోయినాయి? ఇప్పుడు పిల్లల హృదయాలు పాడైపోయినాయి, తండ్రుల హృదయాలు పాడైపోయినాయి. పిల్లల హృదయాలు పాడైపోయినటానికి ఏమంటే సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క లోతు గారి ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు పిల్లలు ఏం చేశారు? ఇంటి చుట్టూ తిరిగారు. మేము ఈ రాత్రి ఆ దేవదూతలు మేము కూడాలనుకుంటున్నాము, లోతు బయటికి పంపించేవాళ్ళని అన్నారు లేదా? అంటే ఆది కాండంలోనే పిల్లల హృదయాలు పాడైపోయినాయి. పిల్లల హృదయాలు దేవుని వైపు మళ్ళించాలి, తండ్రుల హృదయాలు దేవుని వైపు మళ్ళించాలి అని అంటే టోటల్గా హృదయాలు పాడైపోయినట్టుగా ఒకటి మనకు కనిపిస్తుంది. మలాకి ప్రవక్త చక్కగా వివరంగా చెప్తున్నాడు. ఇప్పుడు యోహాను గారు వచ్చేసేసాడు. లోకాసు వార్త 1వ అధ్యాయము, ఈ పదాలు మీరు గమనించారు లేదో, నేను వచ్చి దేశమును శపింపకుండానట్లు, నేను వస్తే శాపానికి గురైపోతారు. ఈ లోపే మీరు హృదయాలు మార్చుకోవాలి. అంటున్నాడు చూడండి. ఎలా? అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, పిల్లల హృదయములు తండ్రుల తట్టుకు తిప్పును. లోకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. లోకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం.
మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి అనందు. చూడండి కదండి, ఇక్కడ ఏమర్థమవుతుంది? మలాకీ ప్రవక్త చెప్పినటువంటి యొక్క ప్రవచనం ఎవరి వల్ల నెరవేరుతుందంటే యోహాను గారి వల్ల నెరవేరుతుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. అంటే దేవుడు వచ్చి శపించటానికి వీలు కాకుండా, బాగా గమనించాలి, దేవుడు వచ్చి శపించటానికి వీలు కాకుండా ప్రభు వైపు తిప్పటానికి ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు యోహాను గారు ఉన్నారు. ప్రభు వైపు తిప్పాలి, ప్రభు వైపు తిప్పాలి. ఎందుకంటే దేవుడు వచ్చి శపిస్తానంటున్నాడు కనుక ఈ శపించటానికి ముందే ఇప్పుడు యోహాను గారు ఎవరి వైపు తిప్పాలి? రాబోతున్న ప్రభు వైపుకి తిప్పాలి. ఇది మార్గాన్ని సరళం చేయడం. అలాంటి మార్గాన్ని సరళం చేయటానికి సిద్ధమవుతున్న యోహాను గారే నేను యోగ్యుడు కాదంటున్నాడు. బాగా గమనించలేదు. నేను ఆయన చెప్పుల వారును విప్పుటకైనాను యోగ్యత లేకపోతే ఇంకెవరున్నారు యోగ్యులు? మీరు చెప్పండి. అన్ని అర్హతలు ఉన్నటువంటి యోహాను గారే చెప్పుల వారును విప్పుటకైనాను నేను యోగ్యుడను కాను అంటుంటే ఇంకా లోకంలో ఎవరున్నారండి యోగ్యులు? ఆ కోణంలో మనం ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాం? అంటే దేవుని ఎదుట ప్రకృతి యోగ్యంగానే ఉంది, కాలానుగుణంగా సక్రమంగా ఆయన చెప్పినట్టుగానే నడుస్తుంది, ఆయన వలన నడిపింపబడుతుంది. కానీ ఈ ప్రకృతిని అనుభవిస్తున్నటువంటి మనిషి యోగ్యతను కోల్పోయి, అవినీతితో అక్రమాలతో కోల్పోయి, నీతిని పట్టించుకోకుండా, నీతిని గ్రహించుకోకుండా, నీతి వైపు మళ్ళకోకుండా, దిక్కుమాలిన వాడిలా ఎవరిష్టం వచ్చినట్టుగా వాడు తిరుగుతున్నటువంటి పరిస్థితిలో కుమారుడు పరిపూర్ణమైనప్పుడు, కుమారుడు ఈ లోకానికి ప్రవేశించేటప్పుడు మార్గాన్ని సిద్ధం చేస్తున్నటువంటి నిజంగా యోహాను గారే, అంత పరిశుద్ధంగా బ్రతికినటువంటి యోహాను గారే నేను యోగ్యుడు అంటున్నప్పుడు దేవుని ముందు నిలబడటానికి, ఆయన చెప్పులు వారును విప్పటానికి యోగ్యుడు కాదంటుంటే మనం అసలు యోగ్యులం అంటారా? ఆలోచించండి. మనం అసలు ఇంకా ఎవరున్నారు యోగ్యులు? మీరు చెప్పండి. కనుక మనం అలాంటి యోగ్యతను మనం సంపాదించాలంటే మనం ఏం చేయాలన్నటువంటి ఆలోచన మనకు రావాలని యోహాను గారు ఆనాడే వచ్చింది. అమ్మో, పరిశుద్ధమైనటువంటి దేవుని కుమారుడు పాదాలను నేను ముట్టుకోవటమే కాదు, చెప్పులు వారును విప్పటానికి నేను యోగ్యుడిని కాదు అని గడగడలాడుతూ భయపడుతుంటే, శపించడానికి రాబోతున్నాడు దేవుడు. ఇదిగో నేను ఆ కుమారుడు వచ్చేటప్పటికి పిల్లల హృదయాలు తండ్రులను, తండ్రులు తట్టుకుని తండ్రుల హృదయాలు పిల్లలు తట్టుకుని నేను తిప్పాలి కదా. మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. మరి ఇంకెవరుంటారు యోగ్యులు చెప్పండి? యోహాను గారే యోగ్యత లేదంటున్నాడు, మరి ఇంకెవరుంటారు యోగ్యులు? ఈ డౌట్ నిజంగా ఒకరోజు శిష్యులకు వచ్చిందండి. ఒకనాడు శిష్యులకు వచ్చింది ఈ డౌట్. శిష్యులు డైరెక్ట్గా అడిగారు, మరి యోహాను గారు యోగ్యత లేదంటున్నప్పుడు ఇంకెవరయ్యా యోగ్యులని ప్రభులు వారిని అడిగారు. అడిగినప్పుడు ప్రభులు వారు ఏమంటున్నారు చూడండి ఒకసారి. లోకసువార్త 8వ అధ్యాయం. లోకసువార్త 8వ అధ్యాయం. లోకసువార్త 8వ అధ్యాయము బాగా గమనించగలిగితే 8వ అధ్యాయము 9వ వచనం చూడండి. 8వ అధ్యాయము 9వ వచనం. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమేమిటని ఆయనను అడగగా, ఏమన్నా అడిగారండి? ఉపమానం చెప్పాడు. పై వచనంలో ఉపమానం చెప్పాడు. ఇప్పుడు శిష్యులు నిలదీసి అడిగారు, ప్రభువా, గురువు గారిని అడిగారు, ఈ ఉపమాన భావం ఏమిటని అడిగారు. భావం ఏంటి? ఈ ఉపమానం ఉన్నటువంటి ఆ యొక్క ఎసెన్స్ ఏంటో మాకు అర్థం కావట్లేదని అడిగినప్పుడు, ఇంతకు అసలు ఏ ఉపమానం చెప్పాడు? పై వచనంలో మనకు అర్థమవుతుంది. 5వ వచనంలో, విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరాను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి త్రొక్కబడిను గనుక ఆకాశ పక్షులు వాటిని మిరింగివేశాను. మరియు కొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మ లేనందున ఎండిపోయాను. మరికొన్ని ముండ్ల పొదలు నడుము పడిను, ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని నడిచివేశాను. మరికొన్ని మంచి నెలలు పడిన అవి మొలిచి 100 ఫలించిన. నేను ఈ మాటలు పలుకుచ్చు వినుటకు చెవులు గలవాడు వినును కాకని బిగ్గరగా చెప్పేశాను. ఇది అందరికీ తెలిసిందే కదండి. మనకు అన్ని ఏం తెలియకపోయినా తెలిసినట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటాం. కానీ శిష్యులు మాత్రం అలా బిల్డప్ ఇవ్వలేదు. చక్కగా ఇమీడియట్ గా 9వ వచనం అడిగారు, ఏమని? ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడగగా,
ఈ ఉపమాన భావం ఏంటి? అసలు ఎందుకు ఈ ఉపమానంలో విత్తనాలను ఒకటి రాతి నేల, ఒకటి ముళ్ళ పొందల్లో, ఈ ఒక మంచి నేలలో ఎందుకు పడుతున్నాయి, దీని భావం ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు ఏమిటి 10వ వచనంలో చెప్తున్నాడు చూడండి. 10వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఏమంటే దేవుని యొక్క రాజ్య మర్మములు, దేవుని యొక్క మాటలు, నిజంగా దేవుని యొక్క ఆంతర్యం ఎరగటం అంట అందరికీ అర్థమయ్యేది కాదంట, ఆయన శిష్యులకే అర్థమవుతుందంట. ఇందుకే ఆయన శిష్యులు అంటే అందరూ ఆయన శిష్యులాగానే పిలువబడుతున్నారు. ఏమండి, ఇప్పుడు మేము సమస్తము మేము వెంబడించాము నాయన, మేము ఇంకెక్కడికి వెళ్తారు, మీరు కూడా వెళ్ళిపోతారని అంటున్నప్పుడు మేము ఎక్కడికి వెళ్తాం, మీతోనే ఉంటాము అన్నటువంటి వాళ్ళండి నిజమైన శిష్యులు. అంతేగాని మనం శిష్యులు ఎలా అవుతాం? అర్థమవుతలేదు. దేవుని అర్థం చేసుకున్న వాళ్ళు, దేవుని మనసు ఎరిగినటువంటి వాడు, ప్రభు మనసు ఎరిగినటువంటి వాళ్ళు శిష్యులు అవుతారు. ఆ శిష్యులు అడుగుతున్నారు, దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడింది. అందరికి అనుగ్రహింపబడదా దేవుని యొక్క రాజ్య మర్మములు, సీక్రెట్స్? అర్థమవుతలేదు. ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది, సాతాను గూఢమైనటువంటి తంత్రాలని ఉంటుంది. దేవుని రాజ్య తంత్రాలే, దేవుని రాజ్య మర్మాలే అర్థం కాలే, ఇంకా సాతాను తంత్రాలు ఇంకేం అర్థమవుతాయి? కన్న తండ్రిని నీకే ఇంకా అర్థం కాలేదు, అర్థమవుతలేదు. కన్న తండ్రి మనసే అర్థం కాల, ఇంక శత్రువు మనసు ఏం అర్థమవుతుందండి? దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది అని ఏమంటున్నాడు చూడండి. ఇతరులైతే ఇక్కడ నిజంగా మనం శిష్యులమో కాదన్నది కూడా నిజంగా మరి ప్రభులు వారు క్లియర్ కట్టా చేస్తున్నాడు చూడండి. మీరు శిష్యులు కాకపోతే ఏంటన్నది క్లియర్గా ఒకటి అర్థమైపోతుంది చూడండి. ఇదిగో దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడింది. బాగుంది. ఇతరులైతే అంటే బయట వాళ్ళైతే, అన్యులైతే ఇదిగో చూచియు చూడకయు, చూస్తారు కానీ చూడనట్టే ఉంటారు, వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నది. వాళ్ళకి ఉపమాన రీతిగా బోధింపబడుతుంది. ఎందుకంటే వాళ్ళు చూస్తారు కానీ చూడనట్టే ఉంటారు, వింటారు కానీ వినట్టుగానే ఉంటారు. అంటే అర్థం కాదు, మీకు అర్థమవుతలేదు. ఇతరులైతే చూచియు చూడకయు, వినియు వినకయు గ్రహింపగానే ఉన్నారు. ఏమిటి మీరు గమనించాలి. మనం ఇప్పుడు ఇతరులమా శిష్యులమా? శిష్యులమే అన్నప్పుడు మరి మనకు ఆయన మాటలు ఆటోమేటిక్గా అనుగ్రహింపబడాలిగా, అర్థమైపోవాలిగా, గ్రహించుకోవాలిగా. మరి రోమపత్రికలు ఏమంటున్నాడు? ఇదిగో వాళ్ళు నన్ను గ్రహించక ఉన్నారు. అర్థమవుతలేదు. శిష్యులైతే గ్రహిస్తారు. మరి మనం ఎంతకాలమైనా దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఆయన మాటలు వింటున్నప్పుడు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. మనం చూస్తున్నాము కానీ అర్థం కావట్లేదు, వింటున్నాము కానీ గ్రహించుకోలేకపోతున్నాం. శిష్యులైతే గ్రహించుకుంటారు, శిష్యులైతే వెంటనే దాన్ని క్యాచ్ చేస్తారు. అదే చక్కగా వివరంగా చెప్తున్నాడు. మీరు శిష్యులు కాబట్టి ఇదిగో మీరు గ్రహించుకుంటున్నారు. మీరు వాళ్ళు నేర్చుకునేటటువంటి టైం అడిగారండి, చక్కగా అడిగారు, దీని భావం ఏమిటి, మాకు ఇప్పుడు కావాలని చక్కగా వివరంగా అడుగుతున్నారు చూడండి. ఇతరులైతే చూసి చూడక, మీరు ఇతరుల శిష్యులా, వచ్చి వెళ్ళి వారి వల్ల ఉంటున్నారేమో, విని గ్రహించకుండా ఉంటున్నారేమో అని మీరు ఇతరుల శిష్యులని మనకే వదిలేస్తున్నారు చూడండి. మనం కూడా ఒకవేళ వినట్టుగా ఉంటున్నామేమో, చూసి చూడనట్టుగా ఉంటున్నామేమో, చెవి దాకా అందిస్తున్నామే కానీ హృదయం దాకా మనం వెళ్ళే పరిస్థితిలో మన వాక్యాన్ని గమనించుకోలేకపోతున్నామేమో. అయితే నువ్వు ఇతరుడవే, పేరుకు మాత్రమే క్రైస్తవుడివి అని చక్కగా వివరించి చెప్తాడు. మీరు గమనించగలిగితే యోహాను గారే చెప్పుల వారును విప్పటానికి అర్హత లేనటువంటి, యోగ్యత లేనటువంటి యోహాను గారే నాకు యోగ్యత లేనట్టుంటే ఇంకెవరు యోగ్యులోనని చెప్పేసి అన్న దానిపైన మనం ఆలోచించగలిగితే 15వ వచనంలో చెప్తున్నాడు చూడండి. అదే కిందకి వెళ్ళేసరికి 15వ వచనంలో చెప్తున్నాడు చూడండి. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా చక్కగా చెప్తున్నాడు చూడండి. మంచి విత్తనమును పోలిన వారెవరనగా, ఇది అండర్లైన్ చేసుకోండి, యోగ్యమైన మంచి మనస్సుతో. ఎంత బాగుందో చూడండి. యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని అంటే నీకు ఏముండాలి? నువ్వు ఇతరుడువా శిష్యుడువా అంటే నాకు అర్థం కావాలంటే, దేవుని రాజ్య మర్మములు నీకు గ్రహించుకోవాలంటే నీలో ఉండాల్సింది ఏంటి? ఫస్ట్ క్వాలిటీ ఏంటో తెలుసు? యోగ్యమైన మంచి మనసు ఉన్నది చూడండి. యోగ్యమైన మంచి మనసు ఉండాలి. మనసు ఉంటే సరిపోదు, వాక్యమును బాగా వినాలి.
అర్థమవుతుందా? 2, వాక్యమును బాగా వినాలి, వింటే సరిపోదు, దానిని అవలంబించాలి, అవలంబిస్తే సరిపోదు. 4వది ఓపికతో ఫలించాలి. ఓపికతో ఫలించాలి. ఫైర్ అయిపోకూడదండి మనం కూర్దానికి కాదానికి. ఏమండి, ఇంత ప్రాసెస్ ఉంది. నువ్వు యోగ్యుడువా దేవుని ఎదుట కాదు అంటానికి ఇంత ప్రాసెస్ ఉంది. నువ్వు యోగ్యుడు అని బైబిల్ ఎప్పుడు సర్టిఫై చేస్తుంది తెలుసా? నీకు మంచి మనసు ఉండాలి, మంచి మనసు. అప్పుడు మనం వాటర్ తాగటానికి కూడా వాటర్ ఇవ్వండి అని అందరూ చూసారా, మంచి నీళ్ళు అంటారు చూసారా. అన్ని నీళ్ళేగా, మరి మంచి నీళ్ళు ఏంటి? మళ్ళీ అన్ని నీళ్ళే కదండి, మరి మంచి నీళ్ళు ఏంటి? అలాగే అందరి మనసులే కానీ మంచి మనస్సు, అందరి మంచి మనసులే కానీ యోగ్యమైన మనసు. మళ్ళీ ఏ యోగ్యమైన మనసు? మీరు నాది యోగ్యమైన మనసు అనుకుంటే మళ్ళీ పొరపాటు. యోహాను గారు ఏమంటున్నాడు? అంత పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికినటువంటి యోహాను గారే, బాప్తిసం ఇచ్చే యోహాను గారే, ఆయన చెప్పుల వారును విప్పటానికి, మార్గాన్ని సరళం చేయడానికి నిర్ణయింపబడ్డ యోహాను గారే నేను యోగ్యుడు కాదంటున్నాడు. పాయింట్ మీరు బాగా క్యాచ్ చేయాలి ఇక్కడ. ఆయనకే అంత యోగ్యత లేదని అంత తగ్గించుకుని ఉంటున్నప్పుడు మనం అసలు ఇంకెంత యోగ్యంగా ఉండాలంటే, నేను ఎలా యోగ్యుడిని అవుతాను? యోహాను గారితో పోల్చుకుంటే నేను ఎలా యోగ్యుడిని అవుతాను? అమ్మో, ఇంకెవరు యోగ్యుడు కాదనమాట. అయితే మరి ఆప్షన్ లేదా అంటే ఉంది ఆప్షను. యోహాను గారితో పాటు నువ్వు కూడా యోగ్యుడు అవ్వాలి అంటే నీలో ఉండాల్సింది ఏంటో తెలుసా? దేవుని రాజ్య మర్మములు నీకు అనుగ్రహింపబడాలి అంటే నీలో కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏంటి ఆ క్వాలిఫికేషన్స్ అంటే, యోగ్యమైన మంచి మనసు ఉండాలి. మంచి మనసు. 2, వాక్యాన్ని బాగా వినాలంట. 2, 3వది ఆ విన్న వాక్యాన్ని నీ యొక్క బ్రతుకులో దాన్ని అవలంబించాలి. ఇలాంటి అవలంబించేటప్పుడు ఎన్నో ఇబ్బందులు, మాటలు, అవమానాలు, నిందలు, హేళనలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ప్రాబ్లమ్స్ నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. అయినా నువ్వు ఆనందిస్తూ ఉండాలి. 4వదిగా ఓపికతో ఫలించాలి. ఓపికతో ఉంటే సరిపోదు. మళ్ళీ ఓపికతో ఉంటే సరిపోదు, ఓపికతో ఫలించాలి. ఫలాలు రావాలి. మళ్ళీ ఒట్టి చెట్టు ఉంటే ఉపయోగం ఏముంది? ఆకులు వస్తే ఉపయోగం ఏముంది? ఫలాలు రావాలి. అప్పుడు నిన్ను యోగ్యుడు అని అంటాడు. యోగ్యుడు అంటే ఓపికతో వాక్యాన్ని విని. అంటే మంచి విత్తనములు పోలిన వారెవరంటే యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యాన్ని వినాలి. అంటే మంచి మనస్సుతో వాక్యాన్ని వినాలి, లోపల ఏదో పెట్టుకుని. అర్థమైంది లేదు మీకు? ఎందుకు ఫలించలేకపోతున్నామో, ఎందుకు దేవుడికి నెగిటివ్ థింకింగ్ ఎందుకు వెళ్ళిపోయామనంటే, అసలు మనము మంచి మనసుతో వాక్యం వింటలేదంటండి. ఎక్కడెక్కడ ఏదేదో పెట్టుకుని వచ్చి ఏదో ఇక మొక్కుబడిగా కూర్చుని ఇక సన్నిధిలో గడపాలి అన్న ఇంటెన్షన్తోనే ఉంటున్నామేమో. ఒకవేళ అయితే నువ్వు ఫలించలేవు, అయితే నీకు ఓపిక ఉండదు, అయితే నువ్వు అవలంబించలేవు, అయితే నువ్వు మంచి మనసు లేనట్టే, అయితే నువ్వు యోగ్యమైన మనసు, నువ్వు దేవుడికి దూరం అవుతున్నట్టే కదండి. మంచి మనస్సుతో బాగా గమని చూడాలి మీరు. యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము వినందు చూడండి, ఎంత బాగుందో చూడండి. మంచి మనసుతో వినాలంటే వాక్యం ఎవరో పక్కన పెట్టు. నీ మనసు ఎలా ఉంది? నువ్వు యోగ్యుడివేనా? నేను యోగ్యుడినేనా? విన్న వాక్య ప్రకారంగా నేను మంచి మనసుతో వింటున్నాను, దానిని అవలంబిస్తున్నాను. ఓపికతో ఫలించాలి. ఓపిక ఉండాలండి బాబు. దేవుల్లో ఉన్న వాళ్ళకి బాగా ఓపిక ఉండాలి. యేసుప్రభుల వారిని ఉమ్మేస్తున్నారు, ఎంత ఓపిక. యేసుప్రభుల వారిని ముళ్ళకిరీటం పెట్టి నొక్కుతున్నారు, ఎంత ఓపిక. యేసుప్రభుల వారిని పిడుగుదులు గుద్దుతున్నారు, ఎంత ఓపిక. ఎంత ఇరిటేషన్ అవ్వలేదు చూసారా? దేవుని పిల్లలైనటువంటి మనమే ఒకరికొకరు అసలు ఇద్దరికి ఇరిటేషన్ లేకపోతే అసలు ఇంకా మంచి అనేది ఎక్కడికి పోద్ది? నిన్నే వరిస్తుంది, నీతోనే ఉంటుంది. అంటే ఏ ఒక్కరికి లేకపోయినా వేరే వాళ్ళకి ఆ యొక్క మంచితనం కోల్పోతారు. అందుకే ఎవరికి వాళ్ళే ఒకరికొకరు హెచ్చరించుకోమంటున్నాడు. అంటే నువ్వు ఒక్కడో యోగ్యతగా ఉంటే కాదు, నేను యోగ్యంగా ఉండాలి, నువ్వు యోగ్యంగా ఉండాలి. అసలు గొడవలేరా? కానీ మనలో ఉన్నటువంటి ఏంటి, మరి అసలు నువ్వు యోగ్యంగా ఉన్నావు అని చెప్పేసి అని అంటావు, నేనేదో ఉన్నాను అనుకో, మరి నీలో ఏదైనా యోగ్యత అంటారు, తప్పు కదండి. ఇప్పుడు నువ్వు శిష్యుడు అయితే ఇద్దరికి ఉండాలి కదా, అర్థమైతే లేదు. మంచి మనసుతో వాక్యాన్ని విని అవలంబించి బాగా గమనించాలి. ఇక్కడ యోహాను గారు మార్గాన్ని సరళం చేయడానికి సిద్ధమవుతున్న యోహాను గారే నేను యోగ్యుడు కాదంటున్నప్పుడు మనం ఇంకెంత యోగ్యంగా ఉండాలి? ఎవరు మరి ఎట్లా యోగ్యత వచ్చుద్ది అంటే ఇదిగో ఇలా వచ్చుద్ది. మంచి ఆప్షన్ మనకి.
కదా. బాప్తిస్మ యోహాను గారి యోగ్యుడిని కాదు అంటుంటే నేను ఎలా యోగ్యుడిని అవుతాను అని ఆలోచించేవారు ఎవరు లేరు ఈరోజు. కనుక యోగ్యమైన మనసుతో వినాలి వాక్యాన్ని. 2, యోగ్యమైన మనసుతో అవలంబించాలి అంటే ప్రవర్తించాలి. 3, యోగ్యమైన మనస్సుతో ఫలించే వాడే యోగ్యుడు. అంటే అందరు యోగ్యులు కాదా, ఫలించేవాడే యోగ్యుడు. కనుక బాగా గమనించగలగాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక, శిష్యులు ఎంత చక్కగా అడిగారు చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం కూడా ఒక మంచి మాట చూద్దాం. మొదటి అధ్యాయము 15వ వచనం. తిమోతి గారికి రాసినటువంటి పౌలు గారు మొదటి అధ్యాయము 15వ వచనం చూడండి. పాపులను రక్షించుటకు కాలం పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. అర్థమవుతుంది కదా ఎప్పుడు వచ్చాడు అన్నదానికి మనం గలతీ 4:4 చూసి వచ్చాం. మనం కాలం పరిపూర్ణమైనప్పుడు పాపులను రక్షించుటకు అంటే నీతి లేదు ఇక ఎవరికి, రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు నై ఉన్నది. ఏమర్థమవుతుంది ఇక్కడ? వాక్యం యోగ్యమైనదంట. వాక్యం అంట యోగ్యమైనదంట. అంగీకరించడానికి వాక్యం యోగ్యమైనదంట. నంబర్ 1 ఇక దాంట్లో తిరుగులేదు. ఇక వాక్యము యోగ్యమైనది. వినేవాడు కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు యోగ్యమైన వాక్యాన్ని వినేవాడు కూడా ఏమండి యోగ్యమైన మనసుతోనే వినాలి కదా. కక్షలు పెట్టుకుని లోపల ఏదో చెడును పెట్టుకుని వింటే ఆ వాక్యం నీలో ఫలించదు. ఎంతకాలం వెళ్ళినా కూడా మనం అక్కడే ఉండిపోతాం. యోగ్యమైన మనసుతో వాక్యాన్ని వినాలి. వాక్యము నమ్మడానికి యోగ్యమైనది అంటే నమ్మటానికి యోగ్యమైనది, వినటానికి యోగ్యమైనది, అసలు వాక్యమే యోగ్యమైనది కదా. ఎంత బాగుందో చూడండి. కనుక అప్పుడే యోగ్యంగా మనం ప్రవర్తిస్తాం. అంటే మనలో ఎందుకు ప్రవర్తన రావట్లేదు, మనలో ఎందుకు ప్రవర్తన డెవలప్ చేసుకోలేకపోతున్నాం అంటే యోగ్యమైన మనసుతో వాక్యాన్ని వింటలేదన్నమాట. బాగా గమనించాలి. యోహాను గారిని ముందు పెట్టి అడుగుతున్నాడు. యోహాను గారే నాకు యోగ్యత లేదంటున్నాడు. మార్గాన్ని సరళం చేయడానికి వచ్చిన యోహాను గారే నాకు యోగ్యుడిని నేను కాను, చెప్పుల వారిని విప్పుటకైనను. మనం ఇంకెంత యోగ్యం ఉండాలంటే అమ్మో ఎంత డేంజర్ క్లిష్టంగా ఉందో తెలుసా యోగ్యత సంపాదించడానికి. యోహాను గారే గజగజలాడిపోతున్నాడు, యోహాను గారే భయపడిపోతున్నాడు. మరి ఇంకెంత భయం ఉండాలంటే అంటే మంచి మనసుతో వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి కదండి. మంచి మనసుతో వాక్యాన్ని బాగా అవలంబించాలి. రోజులు గడిపేస్తున్నామేమో ఒకవేళ దేవుని ఎదుట నువ్వు యోగ్యుడిగా ఉన్నావా లేదని యోహాను గారు పరీక్షించుకుంటే యోహాను గారే నేను యోగ్యుడిని కాదు అంటున్నప్పుడు మనలోకి ఆ యోగ్యత రావాలి అని అంటే మనకి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవటం? మంచి మనసుతో వాక్యాన్ని, యోగ్యమైన మనస్సుతో వాక్యాన్ని విని అవలంబించి ప్రవర్తించే వారే ఓపికతో ఫలించే వాళ్ళే. ఇది కంటిన్యూ వాడిది. నువ్వు ఫలించాలి అంటే మనసుకు లింక్ ఉంది. చూసారండి, మంచి మనసుకు లింక్ ఉంది. ఓపిక 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 నశించిపోతుంది ఈరోజు క్రైస్తవ్యం. కనుక వాక్యము యోగ్యమైనది, వినేవాడు యోగ్యమైన మనసుతో వాక్యం వినాలి. 3 వాక్యము నమ్మడానికి యోగ్యమైనది. అప్పుడే మనం యోగ్యంగా ప్రవర్తించగలుగుతాం. 1 తిమోతి 4వ అధ్యాయం 9వ వచనం కూడా చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఈ వాక్యము నమ్మదగినదియు. ఈ వాక్యము నమ్మదగినదియు. ఏమంటే లోకంలో ఎవరిను నమ్మినా నమ్మకపోయినా పెద్ద ఒరిగేది లేదు, కానీ ఈ వాక్యాన్ని నమ్మకపోతే మాత్రం రేపు వెళ్ళేది మనం నరకానికే. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అంటే ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ఆ వాక్యము ఎవరో కాదు. ఎవరు? వాక్యం అంటే యేసు ప్రభుల వారు. అంటే యేసు ప్రభుల వారు అంటే యేసు ప్రభుల వారు నమ్మకమైనటువంటి వాడు. ఏమండి, ఈ ప్రకృతి దేవుని ఎదుట యోగ్యంగా కనపడుతుందా? క్రమం తప్పకుండా నడుస్తుంది. క్రమం తప్పుకోకుండా ప్రారంభం నుంచి ఈ ప్రకృతి దేవుని ఎదుట యోగ్యంగా ఉన్నది. యేసుక్రీస్తుల వారు దేవుని ఎదుట యోగ్యంగా కనిపిస్తున్నాడు. అంటే వాక్యం నమ్మడదే. వాక్యం అంటే యేసు ప్రభుల వారే. యేసు ప్రభుల వారు యోగ్యంగా ఉన్నాడు దేవుని ఎదుట. ఈ ప్రకృతి యోగ్యంగా ఉన్నది. ఇంతకు మరి మనం ఎలా ఉన్నాం? మరి మనం ఎలా ఉన్నాం?
యోహాను గారు పరీక్షించుకున్నాడు. అమ్మో, పరిశుద్ధమైనటువంటి దేవుని కుమారుడు ఈ లోకానికి రావటం అంటే, అమ్మో, ఆయన పాదాల చెప్పులు వారిని విప్పడానికి నేను యోగ్యుడిని కానే అని ఎప్పటికప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాటలను మనం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోకపోతే నష్టపోయేది మనమే. కనుక ఈ ప్రకృతి యోగ్యమైనదిగా కనిపిస్తుంది, క్రమం తప్పకుండా నడుస్తుంది. దేవుని మాటను ధిక్కరించినట్టుగా ఎక్కడ లేదు, ఆయన చెబితేనే ధిక్కరించదు. రెండవదిగా, యేసుక్రీస్తు దేవుని ఎదుట యోగ్యమైనదిగా కనిపిస్తున్నాడు. మరి మనం ఎలా ఉన్నది? కొన్ని వచనాలు మన బైబిల్లోనికి వెళ్ళి